ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? కొంచెం పెద్ద కథ చెప్తాము. పూర్వం అట ఊహానగరం అనే ఒక రాజ్యం ఉండేది. దానికి వక్రబుద్ధి అనే పేరున్న ఒక రాజుగారు ఉండేవాడు. బాగుందండి, ఊరి పేరు బాగుంది, రాజు పేరు ఇంకా బాగుంది. అదే మరి కథలను బట్టి అలా పెడతారు మరి. అంతే. అయితే ఈయనకి ప్రతాపుడు అని ఒక అతను, ఒక కుర్రాడు సైనికుడుగా ఉండేవాడు ఆయన రాజ్యంలో. సైన్యాధిపతి కాదు, ఒక చిన్న పోస్టు. వీడు భలే చక్కటి వాడు, మంచి సాహసి, చాలా మంచివాడు కూడా. ఓసారి ఇతను 1-2 రోజులు సెలవులు వస్తే ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు కదా, ఒక అడవిలోకి వెళ్ళాడు వేటాడడానికి. ఆ వేటాడుకుంటూ అటాట తిరిగాడు. తిరిగి ఏమైంది, ఒక చోట బాగా దాహం వేస్తుందని ఒక చెరువు దగ్గర మంచినీళ్ళు తాగి దాని గట్టు మీద కాసేపు పడుకున్నాడు. ఏమైనా లేళ్ళో గీళ్ళో వస్తాయి నీళ్లు తాగటానికి, దేన్నైనా కొట్టచ్చని కొద్దిగా ఆ పడుకున్నవాడు పక్కకి తిరిగి బాణం ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాడు. అంటే ఇతను చూశాడు, ఎక్కడి నుంచో ఒక 7 హంసలు వచ్చినాయి. బాగున్నాయో, కొడితే కొట్టచ్చు, కానీ ఇతను ఇంత చక్కగా ఉన్నాయి, వీటిని ఎందుకు కొట్టడం, అనవసరంగా మనకేం తిండికే దీనికే ఏమీ లేదని వాటికి వేసి చూస్తున్నాడు. వాటి హంసలు ఎక్కడి నుంచో దిగినాయి, గట్టు మీదకి నడుచుకుంటూ వచ్చినాయి. ఇతను చూస్తూ ఉండగానే రెక్కలు తీసి పక్కన పెట్టి 7 అందమైన అమ్మాయిలుగా మారిపోయి ఆ చెరువులోకి దిగేశారు వాళ్ళంతా. అమ్మాయిలందరూ చక్కగా చిన్న చిన్న బట్టలతోటి చెరువు అంతా ఈత కొట్టారు బ్రహ్మాండంగా. ఈ అబ్బాయి చూస్తున్నాడు, చూసి చూసి ఏం చేశాడు, వాళ్ళు ఇక్కడ మైమరిచిపోయినారు. చల్లగా ఈ పక్క నుంచి ఆ పక్కకి దెక్కుంటూ వెళ్ళి ఆ రెక్కల్లో నుంచి ఒక జత రెక్కలు తీసి దాచిపెట్టుకున్నారు. చీకటి పడిపోయి పడంగానే ఈ హంసలన్నీ బయటకు వచ్చినాయి. అమ్మాయిలందరూ బయటకు వచ్చి ఎవరి రెక్కలు వాళ్ళు తొడుక్కుని హంసల్లాగా మారిపోయారు. ఒక అమ్మాయి రెక్కలు దొరకల. ఆ అమ్మాయి అటు ఇటు వెతుకుంటుంటే వాళ్ళందరూ ఏమన్నారు, నీ రెక్కలు వెతుకుని వచ్చి సమయం అయిపోయింది, చీకటి పడితే ఒప్పుకోరు, దారులు మూతపడిపోతాయని 6 హంసలు ఎగిరిపోయినాయి. ఈ పిల్ల ఇక్కడే నుంచి ఉండిపోయింది. అయ్యో. అటు ఇటు తిరిగింది, కొంచెం దుఃఖంగా చెప్పింది, నా రెక్కలు దొరికిన మహానుభావులు ఎవరో, దయచేసి నా రెక్కలు నాకు ఇవ్వండి, మీకేం కావాలంటే అది చేస్తా. పిల్లలు కన్నా తండ్రులైతే నేను కూడా మీ పిల్లని అనుకోండి, ఏ కన్యో అయితే మీ సోదరుని అనుకోండి, ఎవరైనా అవివాహితుడైన యువకుడైతే నేను మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాను, నా రెక్కలు మాత్రం పాడు చేయొద్దు, నా రెక్కలు నాకు ఇవ్వండి. జాలేసింది తనకి, బతిలాడుకుంటోంది అంత చక్కటి అమ్మాయి. తను కనపడ్డాడు ఆ అమ్మాయికి. కనపడి అతను అన్నాడు, తీసుకొని రెక్కలు నువ్వు తీసుకో, నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, నువ్వు వెళ్ళిపోతావేమో వెళ్ళిపోమన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏంది, ఎంత మంచివాడివి, మానవుల్లో ఇంత మంచివాళ్ళు ఇంత చక్కటి వాళ్ళు ఉంటారా, మానవులు ప్రమాదకారులని మా ఊళ్ళల్లో చెప్పుకుంటారు అన్నది. అనేసరికల్లా ఇతను అన్నాడు, అందరూ నా ఉంటారు ఇలాగా, అంత నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా పోనీ నన్ను అన్నాడు. అనేసరికి ఆవిడ నవ్వింది, నేను మాట ఇచ్చాను ముందేనని మెడలో ఉన్న నవరత్నాల మాల తీసి అతని మెడలో వేసింది. నేను అన్నాను ముందే, అవివాహితుడైన వాడైతే వివాహం చేసుకుంటాను అని, నా రెక్కలు పాడైతే ఇంకా నాకు జీవితమే లేదు, అవి ఉంటే నేను ఎప్పటికైనా కొంతకాలానికి మా ఇంటికి వెళ్ళగలుగుతాను అని చెప్పింది. ఆ రెక్కలు దాచిపెట్టుకుంది. అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి వాళ్ళకు కూడా లోకంలో తెలిసిపోయింది, మానవుడు ఎవరికో మా తమ చెల్లెలు దొరికేసింది అని. ఇక అతను అమ్మాయితో పాటు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. చిన్న సామాన్యమైన కుటుంబం, పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇతనితో పాటు ఒక అందమైన అమ్మాయి, చక్కగా మంచి బట్టలతోటి దేవతా స్త్రీలాగా ఉన్న అమ్మాయి వచ్చిందో ఊరంతా చెప్పుకున్నారు. బాగా చెప్పుకుని రాజుగారి దాకా పోయింది. రాజుగారు పిలిచాడు, ఏమిటో మీ ఆవిడ చాలా అందగత్తట, అంత చక్కటి అమ్మాయిని ఎట్లా సంపాదించబోయి ఏమిటో అని అడిగాడు. అడిగితే నా భార్య ఒక దేవతా స్త్రీ అండి, ఇలాగా హంస రెక్కలు ఉన్నాయి వాళ్ళకి, నేను ఆ రెక్కలు సంగ్రహించడం వల్ల ఆమె నాతో వచ్చింది అని చెప్పేసరికి ఆ వక్రబుద్ధి రాజుగారికి చాలా ఆశ పుట్టింది. ఆ దేవతా స్త్రీ ఏదో మన దగ్గర ఉండకూడదు, వీడిని ఏమైనా చేస్తే ఆవిడ చచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ మానవుల జీవితం ఎన్నాళ్ళు, కొంతకాలం అన్నాళ్ళు ఉంటుంది గ్యారంటీగా, వాడు లేకపోతే వాడు మన దగ్గర ఉంటుంది. ముందు చంపేసామనుకో దానికి కోపం వస్తుందేమో, అందుకని ఏమన్నాడు, సరే మంచి మాట ఏమని ఏవో బహుమతులు ఇచ్చాడు, ఒక మంచి ఇల్లు ఏర్పరిచాడు, దేవతా స్త్రీ వచ్చింది భూలోకానికని పంపించేసాడు. పంపించేసి కొద్ది రోజులు పోయాక ఇతన్ని పిలిచాడు. అబ్బాయి 7 సప్త సముద్రాలు దాటిన తర్వాత ఒక పెద్ద కొండ వస్తుంది. సప్త సముద్రాల తర్వాత ఉండే కొండ మీద
ఒక చివరి శిఖరం మీద ఒక పెద్ద భవనం ఉంది. అందులో చిత్రాంగుడు అనే ఒక యక్షుడు ఉన్నాడు. వాడు 9 అంగుళాల మనిషి, 90 గజాల పిలక ఉన్నాయి వాడికి. 9 అంగుళాల ఇంతే అదే ఉంటాడు అదే వాడు. కానీ 90 గజాలు 90 గజాల పిలక ఉంది వాడికి. బాగుంది. యక్షుడు మహాశక్తిమంతుడు. వాడి దగ్గర ఒక భూతం ఉంది, అదృశ్య సేవకి దాని పేరు. ఓ కథలో తెలుసుకున్నాను. నువ్వు పోయి ఆ శక్తిని స్వాధీనం చేసి పట్టుకురా, నిన్ను సైన్యాధిపతిని చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు నేను వెళ్ళానండి, నా చేత కాదండి అనడానికి వీలు లేదు. దేవతాస్త్రీని భారీగా పొందున్నాడు ఇతను. పైగా ఇతడు సాహసి కూడా కొంచెం. సరే వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తే భార్య అంది, అదేం పెద్ద విషయం కాదు, నేను వచ్చి చాలా రోజులైంది, మా అమ్మ అక్కయ్యలందరూ బెంగపెట్టుకుని ఉంటారు, నువ్వు నా మాట విను, నేను ఒక వెండి బంతి ఇస్తాను, ఈ బంతి పట్టుకెళ్ళు, మా లోకంలో కనుక ఈ బంతిని చూపిస్తే, బంతిని వేస్తే మా వాళ్ళకి తెలుస్తుంది, నీ మెడలో ఉన్న వస్తువుని బట్టి నవగ్రహాల నవరత్నాల మాల ఉంది కదా, మాలను బట్టి వాళ్ళు నిన్ను గుర్తుపడతారు, మా అమ్మ దీనికి ఏమైనా సహాయం చేస్తుంది నీకు అని చెప్పింది. వీళ్ళు ఒక రకమైన దేవత జాతులు వాళ్ళు. సరే ఇతను ఏం చేశాడు, కొండలు కోనలు దాటుకుంటూ వెళ్ళి ఒక మాయా సరోవరం, అమ్మాయి చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ సరోవరంలో బంతిని పడేసేసరికల్లా నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోయి తను దిగి వెళ్ళడానికి దారి కనపడింది. అతను ఆ దారి వెంబడి పాతాళ లోకం వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళగా ఓ ఉద్యానవనాలు అవి ఇవి వచ్చినాయి. ఈ యువకుడిని చూసి అమ్మో మానవుడు అని కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు, కానీ ఒకళ్ళిద్దరు మెళ్ళో మాల చూసి గుర్తుపట్టి ఇతను అత్తగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆవిడ ఈ మెళ్ళో ఉన్న వస్తువుని చూసి వాళ్ళ అమ్మాయి ఒక ఉత్తరం రాసిచ్చింది. అది చదువుకుని, అయ్యా నువ్వు చాలా మంచివాడివి, మా అమ్మాయి ఉత్తరం రాసింది, నన్ను వదిలేయండి అని అడిగినందుకే నా భర్త నాకు ఉడుపులు ఇచ్చేస్తానన్నాడు, ఇంకొకడైతే హంసరెక్కలు దొరికితే ఎంతైనా చెయ్యొచ్చు, నేను అతన్ని వెలచి వివాహం చేసుకున్నాను, ఇతను చాలా ఉత్తముడు, మానవోత్తముడు, కాబట్టి ఇతనికి ఏదైనా సహాయం చెయ్యి, అతను అడిగింది చేయమని కూతురు ఉత్తరం రాసింది. ఆవిడ చాలా సంతోషించింది. చాలా బాగుందని ఏం చేసింది, తమ లోకంలో ఉన్న అన్ని రకాల జంతుజాలాల్ని పిలిచింది. అందరు వచ్చారు. ఎవరికైనా ఈ సప్త సముద్రాల తర్వాత ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్న, కొస మీద, శిఖరం మీద ఉన్న చిత్రాంగుడు తెలుసా, ఆ లోకం తెలుసా, ఆ యక్షలోకం అంటే మాకు తెలియదు అన్నారు. అయితే వచ్చిన జనాల్లో ఒక కుంటి కప్ప కాలు కుంటిది ఎగురుకుంటూ వచ్చింది. మామూలుగా అట్లా కుంటిగా ఎగురుతుంది. అది నాకు తెలుసు, నేను ఇదివరకు వెళ్ళాను, మా అమ్మ తాత వాళ్ళు అంతా కూడా వెళ్తుండే వాళ్ళు అక్కడికి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడేమంది, నువ్వు మా నల్లుడు గారిని, ఈ ప్రతాపుడిని తీసుకెళ్ళి ఆ పని ఏదో పూర్తి చేయించి తీసుకురా. సరే ప్రతాపుడు కుంటికప్ప ఇద్దరు బయలుదేరారు. ఈవిడేదో ఒక సాధనం ఇచ్చింది, సప్త సముద్రాలు దాటడానికి. సముద్రాలు దాటారు. కప్ప ఎలాగో నీళ్ళలో తిరుగుతుంది కదా, కొండెక్కారు. కొండెక్కితే ఆ కొండ బాగా పైకి ఎక్కి ఆ శిఖరాల మీదకి ఎక్కేసరికల్లా ఒక కోట కనపడింది. ఆ కప్ప ఏం చెప్పిందంటే, నేను బయటే ఉంటా, నేను లోపలికి రాలేను, నువ్వు లోపలికి వెళ్ళు, చూద్దాం. చీకటి కోణం, అది ఎటు నడుస్తున్నాడో ఏమిటో తెలీదు. ఈ కొండంతా ఎక్కారా, ఆ శిఖరం ఎక్కేసరికల్లా ఆయాసం రాదు. అతను మెల్లిగా తడుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ తగలటల్లా, మనుషులు ఉన్నట్టుగా లేదు, అక్కడ ఏమీ లేదు. ఆ చీకటి కోణం లోపలికి వెళ్ళి సరే స్తంభాలు అవి ఇవి తగులుతున్నాయి చేతులకి. కొద్దిగా కాసేపటి కళ్ళు అలవాటు పడతాయి కదా, ఒక స్తంభాల చాటున కూలబడ్డాడు. ఆ ఆయాసం వచ్చేస్తుంది. ఈ ఆయాసం అణిగే సమయానికి ఢామ్మని వాకిలి తలుపులు తెరుచుకున్నాయి. ఆ బయట ఒకడు నిలబడి ఉన్నాడు. వాడి 9 అంగుళాలు ఉండి పెద్ద పిలకుంది. వాడి పెద్ద కేకలు పెడుతున్నాడు, అదృశ్య సేవకి అని. అనంగానే టక దీపాలు వెలిగిపోయినాయి లోపల. ప్రతాపుడు తను కనపడతాడు, కబుక్కున్న స్తంభం వెనకాల దాక్కున్నాడు. వాడు ఆ పిల్లక సవరించుకుంటూ చిత్రాంగుడు లోపలికి వచ్చాడు. నేను సభకి వెళ్ళాలి, అన్నం పెట్టవా, ఎప్పటికి భోజనం పెడతావు నువ్వు అని గట్టిగా అరిచాడు. అరవంగానే వెంటనే ముందేమో ఈ దీపాలు వెలిగిపోయినాయి. ఒక దీపం చేత్తో పుచ్చుకుని ఒక దీపం కదులుతూ వస్తుంది. ఇతనికి ఒక కలశం ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కున్నాడు. ఆ తర్వాత ఇతను లోపల నడిచొస్తుంటే ఒక పెద్ద ఆకు,
దాని నిండా ఆహార పదార్థాలు, పక్కన ఒక విసనకర్ర ఇట్లా విసురుతూ కనపడుతోంది. మనుషులు కనిపించట్లా. ఈ కూర్చున్నాడు ఈ చిత్రాంగుడు. చకా 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 భోజనం చేసేసాడు. భోజనం చేసి నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. వెంటనే మొత్తం దీపాలన్నీ ఆరిపోయిన చీకటి కోణం. ఈ ప్రతాపుడు బాగా ఆలోచించి అదృశ్య సేవకి కొంచెం దీపాలు వెలిగించమ్మా అన్నాడు. అనగానే మళ్ళీ దీపాలు వెలిగినాయి. ఓ. ఎవరు చెప్పినా వింటుంది అది. ఉమ్. అదృశ్య సేవకి ఆకలిస్తుంది, అన్నం పెడతావా అన్నాడు. అనగానే ఒక ఆకు టపా సామాన్లు అన్నీ వచ్చేసినాయి. వచ్చేసాక ఇతని ఆకు దగ్గర కూర్చుని అదృశ్య సేవకి చిత్రాంగుడు భోజనం చేసి వెళ్ళాడు కానీ నువ్వు తినలేదుగా, నువ్వు కూడా వచ్చి కూర్చో భోజనం చేద్దు కానీ అన్నాడు. అనేసరికి ఆ అదృశ్య సేవకు అప్పుడు అతనికి కనపడాడు. ఇంత మంచివాడివి, ఎన్ని సంవత్సరాలుగా సేవిస్తున్నానో ఒక్కనాడు ఇంత మృదువైన మాట నేను వినలేదు. నన్ను తినమని ఏనాడు అతను చెప్పల. ఉమ్. ఒక్కసారి కూడా నువ్వు తిన్నావా అని అడగలేదు, నువ్వు తిను అనలేదు. నువ్వు చాలా మంచివాడివి అంటే సరే మరి నాతో రా, నాతో వచ్చి అయితే అన్నాడు. అనేసరికల్లా ఆ సేవకి ఏం చెప్పిందంటే నేను అలా రాలేను, ఉమ్. నన్ను ఆజ్ఞాపిస్తేనే చేస్తా, నన్ను ఆజ్ఞాపిస్తే వస్తాను నీతోటి. సరే అన్నం తినన్నాడు. ఆ భూతం కూడా కూర్చుని భోజనం చేసింది. దాని భోజనం ఇంతంతా ఇతనికి అన్ని పెట్టింది, చక్కగా తిన్నాడు. అప్పుడు లేచాక అదృశ్య సేవకి ఇది వదిలేసి నా వెనకాల రా మా ఇంటికి నాతో పాటు అనగానే సరే అని వెనకాల పడి వచ్చేసి బయటకు వచ్చాక కుంటికప్ప కేంద్రం ఉంచింది కొండ కింద. అదే అక్కడ ఎక్కాడు కదా ఇతను. అక్కడికి వెళ్ళాక ఇతను నాకు ఈ కుంటికప్ప నా ప్రాణ స్నేహితుడు, ఇంత దూరం ఇతన్ని తీసుకొచ్చాడు, ఇతను కుంటితనాన్ని పోగొట్టవా అని అడిగాడు. అడగగానే కాలు కుంటిపోయింది దానికి, ఆ కప్పకి చేసేసింది, అది ఏమైనా చేయగలదు. ఈ కథ అంతా నడుస్తుంటే అక్కడ ఏమైంది, ఈ ప్రతాపుడిని ఇక్కడికి పంపించాడు కదా వక్రబుద్ధి, ప్రతాపుడు భార్య ఒకతేగా ఉంది. ఉమ్. ఆమె దగ్గరికి వెళ్ళి నీ భర్త ఇక రాడు, నేను ఈ దేశాన్ని వెళ్ళే రాజుని, నువ్వు ఒక సైనికుడితో వచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నాతో పాటు ఉండమని అడిగాడు. ఆవిడ ఏం చేసింది, పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను, నేను ఎవరనుకుంటున్నావు, మానవుడిని వలిచి వచ్చానంటే నా దేవతా శక్తులు వదిలిపెట్టుకుని రాలేదు, అతను మంచిదనానికి వచ్చాను, నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను. భయం వేసింది ఇతనికి, తగ్గిపోయాడు. కానీ ఆమెను బలవంతం చేసే సాహసం లేదు. కానీ ఏం చేశాడు, ఒక ఒంటి స్తంభం మేడ కట్టి అందులోకి ఆమెను ప్రవేశపెట్టాడు, బంధించేశాడు అనమాట లోపల. ఆమె ఆ బంధనంలోనే లోపల ఉండిపోయింది. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ప్రతాపుడు ఈ కుంటి కప్పని తీసుకుని ఈ అదృశ్య సేవకుని వెంట పెట్టుకుని మా అత్తగారింటికి తీసుకెళ్ళన్నాడు. ముందు ఆ కప్పని తీసుకెళ్ళి అక్కడ దిగవిడిచి అత్తగారికి చాలా థ్యాంక్స్ చెప్పాడు. ఇలా ఇలా జరిగిందంటే ఆవిడ చెప్పింది, అవును ఆయన నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష, నువ్వు మంచివాడు అవటం వల్లే మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంది, నువ్వు మంచివాడు అవటం వల్లే ఈ అదృశ్య సేవకి నీతో పాటు వచ్చింది, ఈమెను తీసుకుని వెళ్ళు అని చెప్పి ఈయన ప్రతాపుడు ఏం చేశాడు, ఈ అదృశ్య సేవక భూతాన్ని వెంబడబెట్టుకుని సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఇంట్లో చూస్తే భార్య లేదు. ఇతను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా రాజు ఆశ్చర్యపడి వీడు వస్తాడని ఊహించలేదు. మరి ఇతను చూసేసరికల్లా అతను హడిలిపోయి నేను నీ భార్యని సొంతం చేసుకోవడం కోసం నేను పంపించాను, నువ్వు ఇప్పుడు సైన్యాధిపతి అవ్వాలంటే నువ్వు అమ్మాయి నాకు స్వాధీనం చేయమనేసరికి అతను గట్టిగా ఒప్పుకోలేదు. ఈ లోపల అదృశ్య సేవకి ఏం చేస్తుంది, జనం అంతా ఇతని మీదకి వచ్చారు. రాజుగారు ఇతను బంధించమంటున్నాడు. అందరినీ లైన్లో పెట్టింది. రాజును తీసుకెళ్ళి ఒక పెద్ద బురదకుంటుంటే అందులో కుక్కేసింది. ఈ మంత్రులు వాళ్ళు నిర్ఘాంతపోయారు, ఏమిటయ్యా ఇదేం జరుగుతోందన్న. అయితే ప్రతాపుడు చెప్పాడు, ఈయన ఒక అదృశ్య సేవకి భూతాన్ని తెమ్మన్నాడు, నేను ఆ భూతాన్ని వెంబడి పెట్టుకొచ్చాను, నా భార్యని ఇది చేయడం కోసం చేశాడు ఇంత పని, ఆమెను మానవరాలుగా ఎంచకూడదు, ఆమె దేవతా స్త్రీ అని ముందే చెప్పాను, ఆమె సహాయంతో ఈ భూతాన్ని పట్టుకొచ్చుకున్నాను నేను అనేసరికి మంత్రులు ముగ్గురు అన్నారు, బాబు ఎందుకు వచ్చింది, రాజుగారిని ఎటాగో బురదలో కుక్కేసింది మీ భూతం, హాయిగా నువ్వే రాజు బాబు, నీకు ఇంత సాహసివి, రాజ్యానికి కావాల్సింది ఏదైనా నువ్వు చేయగలవు, నువ్వే రాజ్యాన్ని తీసుకోమన్నారు. ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి మాట్లాడడానికి కూడా ఏం లేదు. సరే ఇతను ఏం చేశాడు, నా భార్య ఎక్కడుందంటే ఆవిడ ఎక్కడో పైన పెట్టారు, ఆవిడని విడిపించుకుని తెచ్చుకున్నాడు. ఇతను ఎప్పటికీ రాజ్యానికి రాజుగానే ఉన్నాడు. అతనికి ఏదైనా అవసరమైతే శత్రువులు లేరు, ఏం లేరు. ఎందుకంటే ఈ అదృశ్య సేవకుంది 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ మడతపెట్టి బురదలో కుక్కేయగలదు అది. కానీ అతనితో పాటే ఉంటూ చాలా సంవత్సరాల పాటు ఆ రాజ్యానికి రాజుగా ప్రతాపుడు, అతని భార్య రాణిగా ఉండి ఆ రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి బాగుంది. మనకు కూడా దొరికితే బాగుండు కదా. చాలా బాగుంటాం గారు. నమస్తే అండి. నమస్తే.